హాయ్ ఫ్రెండ్స్, హాయ్. మళ్ళా మీ ముందుకి రావాల్సి వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక అందరికి వందనాలు. మరి ఒక వీడియో చూస్తున్న వారందరూ లైక్ చేయవలసిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఏం లేదు, గొంతు ఆరోగ్యం సరిలేదు, జలుబు చేస్తుంది, గొంతు రాసిపోతుంది. ప్రేమైనటువంటి వారులారా, మనం అనుకున్నట్టు కొన్ని జరగవు కదా. మనం అనుకున్నట్టు కొన్ని జరగవు. అది దేవుడి సంకల్పాన్ని బట్టి, దేవుడి నిర్ణయాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. మనం ఏదైతే జరిగించాలని మనం ముందుకెళ్తామో అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక ఆటంకము మనకు ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆటంకము దేవుడికి ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పనికి ఆటంకాలు, అపవాది ఎన్నో ఆటంకాలు పెడుతూ ఉంటుంది. ఆటంకాలు ఎలాంటివంటే మనుషులకి, కుటుంబానికి విరోధంగా చేయడమో, లేకపోతే సంఘముని విరోధంగా చేయడమో, ఇలాంటివి కొన్ని ఎన్నో దానికి అవకాశాలు ఉన్నటివి ఎన్నో చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళని బట్టి మనం వీడియో చేస్తున్న ప్రతి వీడియో ఎందుకు చేస్తున్నానంటే సంఘమును కట్టాలి అని చెప్పి నేను ముందుకు వెళ్తూ ఉంటే దానికి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి, ఎన్ని వ్యతిరేకాలు వస్తూ ఉన్నాయి. కానీ నేనైతే దేవుని చిత్తమే, మనమైతే ఏమి చేయలేము. దేవుడు ఎలాగ పెడితే అలా జరిగించాలి. దాన్ని బట్టి ఉదయకాలంన ప్రార్థిస్తూ ఉంటే దేవుడు ఇలాగా వాక్యాన్ని చూపించాడు. ఎలాంటిదంటే, నువ్వు ప్రయాసపడుతున్న దాన్ని వెతుకు, దానిని నీకు గురి చేసి నేను ఆశీర్వదిస్తాను. దావీదు కీర్తనలో వాక్యం వచ్చింది. ప్రభువా, నేను వెతుకుతూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను కదా ప్రభువా, మరి ఆటంకాలు ఏందా అని చెప్పి నేను దేవుని అడగాల్సి వచ్చింది. మళ్ళీ అడిగాను. అయితే మనకి ఆటంకాలంటే స్థలము మనకి ఇవ్వడం కోసం కొద్దిగా ఆటంకాలు అవుతున్నాయి. మరి ఆ స్థలం కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మరి రాత్రికి కూడా ప్రార్థన చేస్తాను. దయచేసి నా వీడియో చూస్తున్నటువంటి బ్రదర్స్, సహోదరులు, దయచేసి, నా పేరు దావీదు, సంఘం కట్టాలి. ఇక్కడ మంత్రప్రయోగం ఎక్కువ ఉంది, సోదులు ఎక్కువ పడతారు ఈ గ్రామంలో. చర్చి అనేది కొద్ది కష్టంగా ఉంది, సువార్త. మరి ఇటువంటి గ్రామంలో నేను ఆడైతే ఉన్నానో ఆ స్థానంలో దేవుడు సహాయం చేసి చర్చికి స్థలము దొరికేటట్లుగా ప్రార్థన చేయండి ప్లీజ్. ఎందుకంటే నాకు మందిరం కట్టాలి, సేవ చేయాలని ఒక ఉత్సాహంగా ఉన్నది. ఎందుకంటే ఇది నేను కడుతున్నది 5వ సన్నిధానం. 5వ సన్నిధానం కూడా దేవుడి చిత్తమై ఉండాలి. అందులో ఒక వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, కోరుచున్నాను. ఎందుకంటే ఇదివరకు వీడియోలు కూడా పెట్టి ఉన్నాను, నేను బాధలలో, దుఃఖాలలో పెట్టి ఉన్నాను. మా భార్య చనిపోయి ఇప్పుడు కూడా ఆలోచన, దిగులు, కానీ దేవుడు పని చేయాలి అని ముందుకెళ్తూ ఉన్నాను. ఖాళీగా ఉన్న సమయంలో దిగులు, బాధ మర్చిపోలేకపోతున్నా. మీకు వీలుంటే ప్లీజ్ నా కోసం ప్రార్థించండి. నా వీడియో చూసి తోసేబాకండి, లైక్ చేయండి. ఎట్లా ఉంటుంది చూడండి, దాన్ని తాకండి, లైక్ కొట్టండి. దయచేసి చెప్తున్నాను, నాకు ఈ గ్రామంలో నీళ్ళు తాగి జలుబు చేసిన దానివల్ల గొంతు కూడా పోయింది. దయచేసి నా వీడియో చూస్తున్న బ్రదర్స్, సిస్టర్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, దేవునికి ప్రార్థించండి. మందిరం కట్టేట్లుగాను, స్థలం వచ్చేట్లుగాను ప్రార్థన చేయండి. వాలంటీర్లు వచ్చి ఆటంకపరిచారు. దయచేసి వీడియో మీరు చూస్తున్నారు కనుక చూసి నెట్టివేయక లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
వీడియో చూస్తున్న సహోదరులు సహోదరి దయచేసి లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. బాయ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబడును గాక. ఆమేన్.